3:16 స్వామి నీకు కొత్తగా వచ్చావు, నీకేం తెలీదు, నాలుక కొంచెం కంట్రోల్ పెట్టుకో అన్నాడు. ఏంట్రా నేనేం తప్పు చెప్పానురా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నా పేరు యోహాన్ అని, నాకు 3 భార్యలని కూడా తెలుసు, వాళ్ళకి 16 మంది పిల్లలని కూడా తెలుసు, నువ్వు నా కోసం చెప్పడం కోసం వచ్చావు అన్నాడంట. బళ్ళని దూసుకుపోతే కళ్ళాలు వదిలిపెట్టేసి దేవుని యందు నిలబడటానికి పల్లాలన్నీ కూడా వచ్చేస్తాయి కదా. దేనికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు. కనుక నీ గురించి తెలుసు. తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమమయుని యొక్క పలుకులను స్వీకరించి, నా కోసం నా దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను సరిచేసే నిమిత్తం, నన్ను లేవనెత్తే నిమిత్తం, చీకటి నుంచి నన్ను నడిపించే నిమిత్తం, గోతిలో పడిన నన్ను లేవలెత్తే నిమిత్తం ఆయన వచ్చాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుకోవాలి. కానీ అది చెప్పే సాములోరి మీద కోపం వస్తే నీకేం వస్తుంది? బయట బారేసుకున్నావు కదా, నా పేరు యోహాను, నాకు 3 భార్యలు, 16 మంది పిల్లలు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభు నామములో యేసు పరిశుద్ధ దివ్య హృదయ పండుగ రోజు మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ, ఆ దేవుని కృప, ఆ దేవుని చల్లని కాపుదల, ఆయన హృదయం నుంచి జాలువారే ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ మన జీవితాలను, మన సంఘాలను నడిపించాలని ప్రార్థన చేసుకుందాం, సమర్పణ చేసుకుందాం. సమర్పణ లేని జీవితంలో ఫలింపు లేదు అనే పాట ఒకటి పాడుకుంటున్నాం. మీరు చాలాసార్లు ఈ పాట పాడుకుంటున్నాం మనం. ఆ పాట ఏంటో మీకు తెలుసు. నడిపించు నానావా. ఈ పాట అందరికీ వచ్చు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకయే, నేను వచ్చి సమర్పణ చేసుకోను కానీ ప్రభువా నువ్వు మాత్రం నన్ను దీవిస్తూ ఉండు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఏమవుద్దప్పుడు? ఆశా నిరాశాయే, ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడినా వలలు నడిపించు నానావా. 1870 సంవత్సరంలో పెద్ద రోగం వచ్చిందంట ఫ్రాన్స్ దేశంలో. అంటు రోగం వచ్చి అందరినీ చంపేస్తుంది. పురుగులు పడిపోయినట్టు పడిపోతూ ఉన్నారు. ఒక ఊరోళ్ళు మాత్రం మేలుకొని, మనం బ్రతకాలంటే యేసు పరిశుద్ధమైన దివ్య హృదయం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఫోటోని తీసుకొని ఊరంతా ఊరేగించారట. ఆ పరిశుద్ధమైన దివ్య హృదయ చిత్రాన్ని తీసుకొని, ఫోటోని పాటలు పాడుతూ దేవుని ఆశ్రయించి ఆయన ప్రేమను నమ్ముకొని ఊరంతా, ఆ గ్రామం అంతా కూడా ఊరేగించారు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఇది నిజం, సత్యం చెప్తున్నాను నేను. ఆ ఊరేగింపు జరిగి గ్రామమంతా సమర్పణ చేసుకొని, ఆ గ్రామమంతా దేవుని హృదయానికి అంకితం చేసుకొని, ఆ దేవుని యొక్క శరణు చొచ్చినప్పుడు ఆ ఊర్లో మరణాలు అన్నవి నాటి నుంచి లేకుండా పోయినాయి. ఇది అద్భుతం, ఇది దేవుడు చేసే కార్యం. ఒక్క నిమిషం 2 చేతులు జోడించండి. ఒక్కొక్కరము మన కుటుంబాలని యేసు హృదయానికి సమర్పించుకుందాం. మేము ఫలించే వారిమిగా ఉండాలయ్యా, నీ ప్రేమలో ఎదిగే వారిమిగా ఉండాలయ్యా, ఆధ్యాత్మిక జీవితంలో చింతన కలిగి బ్రతికే వారిమై ఉండాలయ్యా.
నువ్వు మా కోసం వచ్చి నువ్వు చేసిన త్యాగాన్ని మేము గుర్తించుకొని మా జీవితంలో దాన్ని అనుసరించాలి, విశ్వసించాలి. దాని నుంచి మేము జీవ జలములు తోడుకొని త్రాగాలి. కరుణించండి, కృపచూపండి, సహాయం చేయండి. నీ ప్రేమ మా మీద అందరి మీద కృమ్మరించండి. యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి నిలబడదామా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనే పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపవిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభుని హృదయం మానవాళి పట్ల, ముఖ్యముగా పాపుల పట్ల అనంతమైనటువంటి ప్రేమతో నిత్యము రగులుచున్నది. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మనకు, మన తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు కావలసిన ఆధ్యాత్మిక కుటుంబ అవసరముల కోసము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా సమస్త శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి అయినటువంటి లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, దైవ సేవకు, వాక్య పరిచర్యకు అంకితమైన ప్రతి దేవుని బిడ్డను మీకు ప్రత్యేకముగా సమర్పించుకొనుచున్నాము. వారు ఎల్లప్పుడూ నిబంధత కలిగిన నాయకులుగా, ఆధ్యాత్మికముగా అందరికీ దారిచూపు బిడ్డలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, హృదయ పరివర్తనము పొంది ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండను ప్రభు పలుకుచున్నారు. మేము ఎల్లప్పుడూ మీ ప్రేమ విశాలతను, గాఢతను తెలుసుకుని మీ ప్రేమను సంపూర్ణంగా స్వీకరించే బిడ్డలుగా దీవించండి. మా జీవితములు కూడా ప్రేమామయం కావాలని, పొరుగువారి ప్రేమలు, మా శత్రువుల ప్రేమలు మేము చక్కగా రాణించే విధంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపావంతుడైన దేవా, మా సమాజములు వైవాహిక బంధము ఒక విడదీయరాని ప్రేమ బంధముగా రూపకల్పన చేయుచున్నారు. వివాహ బంధములో అడిగిన ప్రతి భార్య, ప్రతి భర్త అడుగుకొనిన అనుక్షణం మీ పవిత్ర ప్రేమను గుర్తించుచు ఒకే హృదయముతో, ఒకే మనస్సుతో కలిసిమెలిసి జీవించినట్లు దీవించండి. దంపతులు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి తన సంతానమును దైవ ప్రేమలో పెంచినట్లును దీవించి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయుడైన ఓ దేవా, ఈ ప్రపంచములో వ్యాధులతో ఇబ్బందులు పడుచున్న దీర్ఘకాల రోగులను మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి. ఆర్థికముగా, మానసికముగా బాధపడుచున్న వారికి మీరు ధైర్యమును కల్పించండి. ఆర్థికంగా సహాయపడండి. అలసి సొలిసిన బడుగు జీవులకు మీరు పరిపుష్టి నొసగి కావలసిన సహాయమును అందించి అందుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్తుతిపాత్రుడా, మా సంఘములో ఉన్న యువతి యువకులను, విద్యార్థులను మీరు పేరు పేరున దీవించండి. వారు ఎదుగుచున్న దశలో వారికి కావలసిన తోడ్పాటును, వారును ఆశయసిద్ధికి కావలసిన సహాయ సహకారమును దండిగా మెండిగా అందించి దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ పవిత్ర తిరుహృదయ పండుగ దినమున మేమంతా విశ్వాసముతో మీ చెంతకు వచ్చి ఉన్నాము. మా అందరినీ మీ ప్రేమగల బిడ్డలుగా, మీ దైవరాజ్యమునకు కావలసిన సైనికులుగా మమ్మందరినీ కూడా మలచండి. మా శిష్యరికములో ఎటువంటి అవాంతరములు, అవరోధములు లేకుండా చేయండి. ఇక్కడ చేరిన మమ్మందరినీ కూడా నీ ప్రేమతో రగిలించమని, మా ప్రార్థనను దీనతతో ఆలకించమని మా నాథుడు మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.